ధర్మస్థాపన చేసి రాజ్య పరిపాలన ఈ అయోధ్య నగరం నుంచే చేశారు. మన అదృష్టం, మనం వచ్చి ఇక్కడ రాములు వారిని నిజంగా కీర్తించుకొని వారి యొక్క పట్టాభిషేకం చేసుకునే భాగ్యం మనకి పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల లభించింది. ఆ రకంగా రాములు వారు రాజ్య పరిపాలన చేస్తుంటే ఇది ఆదికావ్యమయ్యా అంటారు వాల్మీకి మహర్షి గారు. పురాతనమైనటువంటి ఇతిహాసం ఇది చేసుకుంటే కుటుంబం జరుగుతుంది, ధనరాన్ని వృద్ధి జరుగుతుంది, శుభం కలుగుతుంది, మోక్షం కలుగుతుంది అని చెప్పారు. పాపక్షయం అవుతుంది అన్నారు. అంటే పాపక్షయం అంటే రామాయణం చదివేస్తే పాపాలు పోతాయి, లైసెన్స్ వచ్చేస్తుందా? అయితే నేను రోజు పాపం చేస్తాను, రోజు రామాయణం పారాయణ చేస్తాను, రోజు చదువుతానంటే కాదు. అంటే రామాయణం చదివినవాడు ఎలా అవుతాడంటే రాముడిలా అవుతాడు అని చెప్పింది బ్రహ్మాండ పురాణంలో, రామాయణ శాస్త్రంలో చెప్పారు. అంటే రాముడిని పట్టుకుంటే రాముడిలాగే ఉండాలి మనం. రామే అష్టభ్యం నా రావణేనా అని చెప్పారు. రాముడిలా ప్రవర్తించు, రావణులా ప్రవర్తించద్దు అని చెప్పారు. అందువల్ల రాముడు వారిని పట్టుకుంటే రాముడు వారు ఏ మార్గంలో వెళ్ళారో ఆ మార్గంలో వెళ్తాం కాబట్టి అందరూ ధర్మ మార్గంలోనే ఉంటాం కాబట్టి పాపాలు చేయము. అంటే ఈ డాక్టర్ ఏం చెప్తే మందు వేసుకుంటే మందే అవసరం లేదు కదా. మనం యోగా చేసి నిరోగిగా ఉంటే డాక్టర్ వైద్యుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. అది కాకుండా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు కదా, అది చెయ్యాలి మనం.